అలాగే వార్తలు విశ్లేషణ ఈరోజు ప్రధానంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా సాక్షి పేపర్లో అయితే చూద్దాము. సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్ అయితే దావోస్ నుంచి పెట్టుబడులు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా భారీగా దావోస్ నుంచి పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. 28,693 కోట్లు దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. జీసీసీలు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ. అలాగే WEF వేదికగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అన్నట్లుగా. అలాగే 28,693 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సును తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం విజయవంతంగా పూర్తి చేసుకుంది. 3 రోజుల పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. రాష్ట్రంలో 28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అయితే జరిగాయట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో ఆశించిన లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్లయితే ప్రకటించాయి. మరి చూడాలి ఈ పెట్టుబడులన్నీ కూడా ఎప్పటి వరకు రాష్ట్రంలో నిజంగా అమలు చేయబడతాయి అని చెప్పి చూడాలి. ఈ 28,693 కోట్ల పెట్టుబడులు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే గనక అసలు రాష్ట్రం చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ పెద్ద ముందడుగైతే వేశారనుకోవచ్చు. అలాగే నైనీ కోల్ బ్లాక్పై సమగ్ర విచారణ. ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ ఏర్పాటు. టెండర్ రద్దు సహా పలు అంశాలపై దర్యాప్తునకు ఆదేశం. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర బొగ్గు శాఖ. నైనీ కోల్ బ్లాక్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం గత 2-3 రోజులుగా. దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఇద్దరు అధికారులతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పి దానికి సంబంధించి టెండర్ ఎందుకు రద్దు చేశారు నైనీ కోల్ బ్లాక్ అని చెప్పి దానికి సంబంధించి దర్యాప్తుకైతే ఆదేశించింది ఆ కమిటీ సభ్యులకి. నైనీ కోల్ బ్లాక్ వేలం నిర్వహించకపోతే కేంద్రానికి అప్పగించండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కమిషన్ల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయని చెప్పి కిషన్ రెడ్డి గారు అయితే అన్నారు. 12 ఏళ్ల సింగరేణి స్థితిపై సిబిఐ విచారణ కోరాలి. సిబిఐ విచారణ దాదాపు 2014 నుంచి కూడా సింగరేణిలో ఏం జరుగుతుంది అని చెప్పి సమగ్ర విచారణ చేయాలి అని చెప్పి కిషన్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి నైనీ కోల్ బ్లాక్కి సంబంధించి. అలాగే కేటీఆర్కు సిట్ నోటీసులు. ఇది మనకు బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. నిన్న 3 గంటల ప్రాంతంలో ఆయన నివాసానికి నోటీసులు అయితే వెళ్ళాయి. ఈరోజు శుక్రవారం ఈరోజు విచారణకు ఆదేశించారు. ఉదయం 11 గంటలకి సిట్ విచారణకైతే కేటీఆర్ గారు హాజరవుతారు. హరీష్ రావును మరోసారి విచారించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. మళ్ళీ సిట్ అధికారులు హరీష్ రావుని కూడా పిలిచే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కవిత నుంచి వాంగ్మూలం నమోదుకు సన్నాహాలు చేస్తున్నట్లు. ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడమని చెప్పి కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు చెప్పిన పరిస్థితులు మనం చూసాం. ఎన్ని సిట్ విచారణలు వచ్చినా సరే, ఏం చేసినా సరే మాకు జైళ్ళు కొత్త కాదు, ఇలాంటి విచారణలు కొత్త కాదు అని చెప్పి కేటీఆర్ అన్న పరిస్థితి మనం చూసాం. అలాగే హరీష్ రావు కూడా మొన్న దాదాపు 7 గంటల పాటు హరీష్ రావును అయితే విచారించారు సిట్ అధికారులు. మరి ఈరోజు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎన్ని గంటల వరకు కేటీఆర్ని విచారిస్తారు, మళ్ళీ పిలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? హరీష్ రావుని మళ్ళీ సిట్ విచారణకు పిలిచే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఈ హెడ్లైన్లో తెలుస్తోంది. మళ్ళీ హరీష్ రావుతో పాటు ఏమైనా హరీష్ రావు క్లూస్ ఏమైనా ఇచ్చారా మొన్న జరిగిన విచారణలో కేటీఆర్కి సంబంధించి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి? అందుకే మరి సిట్ అధికారులు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేటీఆర్కి నోటీసులు ఇచ్చారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలా ఆన్సర్ చేశారు సిట్ విచారణలో హరీష్ రావు గారు అని చెప్పి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చర్చించుకున్న పరిస్థితి. అలాగే కేసీఆర్తో కూడా చర్చలు జరిపారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఇంకెవరెవరికి నోటీసులు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనం నిన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా చెప్తుంది వస్తే మేబీ నెక్స్ట్ కేసీఆర్కే నోటీసులు ఇస్తారేమో అని చెప్పి. అంటే బీఆర్ఎస్ని ముందుండి నడిపిస్తున్న నాయకులందరికీ సిట్ విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇలా
నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతోంది ఇదంతా కూడా. సో ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. సో చూడాలి మరి. దాదాపు 11 గంటల సమయంలో సిట్ విచారణకైతే కేటీఆర్ గారు హాజరు కానున్నారు. మరి ఎన్ని గంటలు సిట్ విచారణ కొనసాగుతుంది అనేది చూడాలి. ఎలాంటి ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్స్ హరీష్ రావుని అడిగిన క్వశ్చన్సే మనకి కేటీఆర్ని కూడా అడిగే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్గా ఏమైనా అడుగుతారా, సో ఎలాంటి టెక్నికల్గా ఏమేం చేశారు, ఎలా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటారు సిట్ అధికారులు. సో మళ్ళీ వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటారు. కేటీఆర్ విచారణ, అలాగే హరీష్ రావు విచారణ, ఇంకొంతమంది కూడా మేబీ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది. సో మేబీ కేసీఆర్కి కూడా నోటీసులు వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఈ నోటీసులకి, ఈ విచారణలకి మేము భయపడం, ఎన్నిసార్లు పిలిచినా సరే మేము విచారణకు వస్తామని చెప్పి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బలంగా చెప్తున్నారు. సో చూడాలి. సో సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. సో జిల్లాలను తొలగిస్తే ఉద్యమిస్తామని చెప్పి రీసెంట్గా మనకి రేవంత్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. సో అవకతవకలు జరిగాయి, ఏవి ఆలోచించకుండానే చాలా జిల్లాలు చేసేసారు. సో వాటిని మండలాలు, జిల్లాలని పునర్విభజన చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఉన్న జిల్లాలని తీసేస్తే మాత్రం బీఆర్ఎస్ ఉద్యమిస్తామని చెప్పి గట్టిగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సిరిసిల్లలో గట్టిగా చెప్పారనమాట కేటీఆర్ గారు. సో దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. చూడాలి 11 గంటల తర్వాత మరి ఈవినింగ్ ఎంతవరకు విచారణ కొనసాగుతుంది అనేది. అలాగే సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం, నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ. సో ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. సో ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించారా అని చెప్పి జగన్ ప్రశ్నిస్తున్నట్లుగా మనకి హెడ్లైన్ అయితే ఇచ్చారు. మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ను నిస్సిగ్గుగా కొట్టేస్తావా? రీసర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డు. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని సో 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ ఇచ్చి ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు, అలాగే 6,800 గ్రామాల్లో సర్వే పూర్తి చేశాం అని చెప్పి వైఎస్ జగన్ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. కేంద్రం, నీతి ఆయోగ్, ఇతర ప్రభుత్వ రాష్ట్రాల ప్రశంసలు కూడా మా ప్రభుత్వ హయాంలో జరిగాయి అని అయితే చెప్పుకొస్తున్నారు. ఇలాంటి రీసర్వేపై బాబు ఎల్లో గ్యాంగ్ నాడు దుష్ప్రచారం చేసింది. సో అప్పుడైతే దుష్ప్రచారం చేశారు మా మీద, సో రీసర్వే చేయించినందుకు. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. సో మా దాన్ని మేం చేసాం అన్నట్టుగా చెప్తున్నారు. సో బట్ కాకపోతే అది మా హయాంలో జరిగిన రీసర్వే అని చెప్పి జగన్ చెప్తున్న పరిస్థితి. సో లైక్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చిన్న హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఒకే కేసులో సజ్జన్కు విముక్తి. సో 1884 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. అదొక హెడ్లైన్. అలాగే త్రైపాక్షిక చర్చలు మొదలు పెడతాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశలో సో ముందడుగు వేశామని జెలెన్స్కీ ప్రకటించారు. యూఏఈలో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరగబోతున్నాయి అన్నట్లుగా అయితే చెప్తున్నారు. మేము సిద్ధం అని అయితే చెప్తున్నారు. సో అందులకు చదివే అదృష్టం. సో IIIT AI భాషా సాంకేతికత ఆధారంగా దృష్టి పేరుతో డిజిటల్ లైబ్రరీని అభివృద్ధి చేసింది. సో పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ, ఆడియబుల్ ఫార్మాట్లలో అందుబాటులోకి తెచ్చింది. సో కళ్ళు లేని వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అన్నమాట చదువుకోవడానికి. సో గణతంత్ర పరేడ్లో దళయానికి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో నిజాం ఆస్తుల్లో వాటా దక్కకుండా కుట్ర చేస్తున్నారని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే 16 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. సో నిన్న మనకి జార్ఖండ్ అడవుల్లో ఎన్కౌంటర్ అయితే జరిగింది. దాదాపు 16 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. కీలక మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నట్లు మనకి సమాచారం. సో దాదాపు దానికి సంబంధించి జార్ఖండ్లో కుంబాదీఫ్ గ్రామ సమీపంలో గల చైబాసా అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే సో జమ్మూలో ఘోరం అని చెప్పి లోయలోకి పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు దుర్మరణం, 11 మందికి గాయాలు. సో ఇది మనకి నిన్న ఒక సాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో
ఒక వాహనం దాదాపు అందులోనే మనకి ఒక 17 మెంబర్స్ వరకు సైనికులు వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. సో 10 మంది వరకు చనిపోయారు సైనికులు. అలాగే రాటు తేలితేనే రైట్ ఆన్సర్, మారుతున్న ప్రవేశ పత్రికల తీరు జేఈఈ మెయిన్స్లో వెల్లడైన వైనం. సో ఎప్సెట్ ప్రశ్నల్లో కొత్త ట్రెండ్, సో విద్యార్థులకు సంబంధించి అదొక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి సాక్షి పేపర్కి సంబంధించి హెడ్లైన్స్. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. సో నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే కనుక సో బామ్మర్ది విక్రమార్క బేతాల ప్రశ్నలు రద్దెప్పుడు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో కోల్ మైన్కి సంబంధించి ఇదొక హెడ్లైన్ అనమాట. సో నైని కోల్ మైన్కి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు, మరి సన్నిహితులపై రేవంత్ నిర్ణయం ఏమిటి, కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న చర్చ అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో జనవరి 22న సింగరేణిపై నైని బొగ్గు బ్లాక్ల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉంది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా తాజా పరిస్థితులు దానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. సో సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపడిన తర్వాత సీఎంకు సీనియర్ క్యాబినెట్ సహచరులకు మధ్య స్పష్టమైన అగాధం కనిపిస్తోంది అని చెప్పి చెప్తున్నారు. సో తమ వరకు వస్తే ఒక న్యాయం, రేవంత్ వర్గానికి ఆయన సన్నిహితులకు మరో న్యాయం అని చెప్పి క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్లో ఉన్న నాయకులే ప్రశ్నిస్తున్న పరిస్థితి రేవంత్ని అని చెప్పి హెడ్లైన్లో అయితే పేర్కొన్నారు. సో ఇది హెడ్లైన్. సో సింగిల్ పెన్ స్ట్రోక్తో నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు, ఆరోపణలు వచ్చిన నాడే ప్రకటించిన విక్రమార్క. సో బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులు రేవంత్ రెడ్డి బామ్మర్దిపైనే ఇదే తరహా ఆరోపణలు, సైట్ విజిట్ను అడ్డుపెట్టి టెండర్లలో అవకతవకలు జరిగాయని చెప్పి మనకి హరీష్ రావు కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే మనం చూసాము. సో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సైట్ విజిట్ పేరుతో సింగరేణికి వెళ్ళారు. మరి ఆ వెళ్ళిన నేపథ్యంలో చాలా ఆరోపణలు, అవకతవకలు అయితే జరిగాయి అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి నైని కోల్ బ్లాంక్కి సంబంధించి హెడ్లైన్ అనమాట. అలాగే సింగరేణిని వదలమని చెప్పి కేటీఆర్ చెప్తున్నట్లుగా ఇక్కడ హెడ్లైన్ అయితే ఉంది. సో బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వేయట్లేదు అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ వేసి విచారిస్తున్నారు, కానీ సో బొగ్గు కుంభకోణం జరిగింది, మరి దానికి ఎందుకు విచారణ వేయట్లేదు అని చెప్పి అయితే చెప్తున్నారు. సో బట్ బీజేపీ మాత్రం ఒకవేళ సింగరేణి పైన సిట్ విచారణ వేస్తే మాత్రం దాదాపు 10 సంవత్సరాల వెనక నుంచి దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం కూడా దానికి సహకరిస్తుంది అని చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారు అయితే చెప్తారు. అంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి 2014 నుంచి కూడా సిట్ విచారణ జరుపుతుంది సింగరేణి పైన అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి సిట్ ఎందుకు వేయట్లేదు బొగ్గు కుంభకోణం పైన అని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే బొగ్గు స్కామ్పై కాంగ్రెస్ బీజేపీ దాగుడు మూటలాడుతోంది. సో మీడియా డైవర్షన్ కోసమే రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లైనా ఏమీ లేదు, సో తప్పు చేయలేదు, ఎవరికి భయపడం. దాదాపు 2 years నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూనే ఉంది. అదొక టీవీ సీరియల్ లాగా నడుస్తూనే ఉంటుంది తప్పితే దానిలో ఏమీ ఉండదు. సో ఏవి బయటకు రావు, ఎందుకంటే ఏమీ జరగలేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళైతే చెప్తున్నారు. సో మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్ సో విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో సీఎం దావోస్కు పోయిండు, ఆడికెళ్ళి హార్డ్వర్డ్ పోతాడు, అక్కడ ఓ 10 రోజులు పడుతుంది, ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. 2 రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలవండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో అందుకే ఒకరోజు హరీష్ రావును, ఒకరోజు కేటీఆర్ను పిలవాలని చెప్పారు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేస్ అని చెప్పి, బక్వాస్ కేస్ అని చెప్పి కేటీఆర్ అంటున్న సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్లో అయితే కేసీఆర్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే అక్కడ ఇచ్చారనమాట. సో బక్క బస్తా కోసం అని చెప్పి యూరియా కష్టాలకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతున్న దృశ్యం ఇది. సో ఒక్క బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చన్న రైతన్న తపనకి ఇదే సాక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరతే లేదంటూ ప్రకటిస్తూ వస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న సత్యం ఇది అని చెప్పి రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే ఎదురుచూసిన 100 మంది రైతులు యూరియా లారీ లాగానే టోకన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు అని చెప్పి
ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. బట్ ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది యూరియా కొరత లేదు అని చెప్పి. బట్ యూరియా కొరత ఉంది, చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. చాలా గ్రామాలలో రైతులు ఇంకా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా యూరియా అందని పరిస్థితి. మరి యూరియా లేకపోతే పంట కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది, రైతన్న చాలా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసం యూరియా కోసం ఒక యాప్ తీసుకొని వచ్చామని కూడా చెప్తున్నారు. యాప్లో బుక్ చేసుకుంటే చాలు మీకు యూరియా వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఆ యాపే పనిచేయట్లేదని చెప్పి కొంతమంది రైతులు అయితే వాపోతున్నారు. యాప్ని అస్సలు నమ్మట్లేదు, దాంట్లో బుక్ కూడా చేసుకోవట్లేదు. డైరెక్ట్గా ఇలానే ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి లారీ లాగానే ఇలాగే ఎగబడుతున్న పరిస్థితులు ఎక్కడైనా కూడా దాదాపు అక్కడక్కడ మనకి ఇలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇది వాస్తవం. అలాగే జిల్లాల మార్పుపై చెరోదారి. సో సీఎందో మాట, డిప్యూటీ సీఎంది మరో మాట. జిల్లాల పునర్విభజన చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి. సో ఇందుకోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని ప్రకటన. జిల్లాల పునర్విభజన ఆలోచనే లేదన్న డిప్యూటీ సీఎం. సో డిప్యూటీ సీఎం ఒకటి చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నారు. జిల్లాల పునర్విభజనకి సంబంధించి దీనికి సంబంధించి హెడ్లైన్ అనమాట. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన తీరు చూస్తే ఖచ్చితంగా జిల్లాల పునర్విభజన జరుగుతుంది, మండలాల పునర్విభజన జరుగుతుంది అని చెప్పారు. దానికోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మరి చేస్తామని అయితే చెప్పారు. బట్ డిప్యూటీ సీఎం మాత్రం అదేమీ జరగదు, జిల్లాల పునర్విభజన జరగదు అని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ జిల్లాల పునర్విభజన జరిగితే మాత్రం బీఆర్ఎస్ పోరుబాట పడుతుంది అని చెప్పి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. సో వాళ్ళ మధ్య సమన్వయం లేదు అన్నట్లుగా ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి కేటీఆర్ సింగరేణిని వదలమని చెప్పి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే సిట్ విచారణకు సంబంధించి, సిట్ నోటీసులకు సంబంధించి కూడా మాట్లాడారనమాట. అది ఒక హెడ్లైన్. అలాగే మనం ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాము. సో వెలుగు పేపర్ చూస్తే కనుక జార్ఖండ్లో ఎన్కౌంటర్, 15 మంది మావోయిస్టులు మృతి. సో పథీరామ్ మాంగి అనేవారు మావోయిస్టులలో అగ్రనేత అనమాట. దాదాపు ఆయన పైన కొన్ని 10 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో చనిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు పథీరామ్ మాంగి కూడా ఉన్నారు. సో AK-47 ఆటోమేటిక్ గన్స్, భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పథీరామ్ మాంగి సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. సో వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని సరెండా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జార్ఖండ్ పోలీసులు, CRPF, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవుల్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఆ ఎన్కౌంటర్లో దాదాపు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అగ్రనేతలు కొంతమంది చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే మావోయిస్ట్ రహిత దేశంగా, రాష్ట్రంగా చేస్తామని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటివన్నీ చూస్తుంటే కూడా ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన దాడులు అనేది, ఈ కూంబింగ్స్ జరపడం ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు మావోయిస్టులకి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసులు. సో బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్కు, ఫోన్ ట్యాపింగ్కు లింక్ పెట్టారని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఫార్మా, IT వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల విరాళాలు సేకరించారని చెప్పి, బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్ట్లో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్ల బాండ్లు సో బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ అయితే చేశారట. సో ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి, సో ఎలక్టోరల్ బాండ్స్కి ఫోన్ ట్యాపింగ్కి లింక్ ఉంది అందుకని చెప్పే సో సిట్ విచారణకు ఆదేశించింది. హరీష్ రావుని కానివ్వచ్చు, అలాగే కేటీఆర్ని కానివ్వచ్చు. సో ఇద్దరిని ప్రశ్నిస్తే ఏమైనా సమాచారం దొరికే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పి ఈ విధంగా నోటీసులు ఇచ్చారు అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. సో శుక్రవారం ఉదయం అంటే ఈరోజు 11 గంటలకి జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. సో నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్ళిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో సో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. సో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మార్చి 10న నమోదైన క్రైమ్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. సో సెక్షన్ 160 CRP
ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేశారు. సో దానికి సంబంధించి హెడ్లైన్. అలాగే ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ అని చెప్పి మనకు ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే తెలంగాణలో మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో దాంట్లో ఏఐ డేటా సెంటర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారు అని చెప్పి ఈ హెడ్లైన్లో తెలుస్తోంది. సో 100 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటుకు యూపీసీ ఓల్ట్ సంస్థ అగ్రిమెంట్ ఇచ్చిందట. సో దావోస్ పర్యటన నేపథ్యంగా రేవంత్ రెడ్డి గారు దావోస్లో పర్యటిస్తున్నారు కదా. సో ఆ పర్యటన నేపథ్యంగా భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఇది. యూపీసీ ఓల్ట్ సంస్థ అగ్రిమెంట్ జరిగింది. సో 100 మెగావాట్ల కెపాసిటీతో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఏఐ డేటా సెంటర్ని ఫ్యూచర్ సిటీలో అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో 5,000 కోట్ల పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉపాధి జరుగుతుంది. ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సో యూపీసీ ఓల్ట్ సంస్థ అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుందట. సుమారు 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 623 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ విస్తరణ జరిపే ఛాన్స్ ఉందని చెప్పి దావోస్ వేదికగా మూడో రోజు 5,236 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సాధించిన తెలంగాణ రైజింగ్ టీమ్. సో గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం కుదిరిన ఎంఓయూ. సో ఫ్యూచర్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి అలాగే తెలంగాణకు భారీగా పెట్టుబడులు తెస్తున్న నేపథ్యంలో ఈ హెడ్లైన్ అయితే మనకి ఇచ్చారు. సో నైని బొగ్గు బ్లాక్ వివాదంపై ఎంక్వైరీ కమిటీ అని చెప్పి ఒకటైతే హెడ్లైన్ ఇచ్చారు. సో ఎంక్వైరీ కమిటీ వేయాలి, ఇద్దరితో ఎంక్వైరీ కమిటీ వేశారు కదా, దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అనమాట. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైని బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. సో ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలాగే చేతన్ శుక్లా, సో డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. సో ఆ ఇద్దరు సభ్యుల పేర్లు. సో 3 రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఆ ఇద్దరు కూడా ఒక 3 డేస్లో విచారణ జరిపి నైని బొగ్గు బ్లాక్కి సంబంధించి 3 డేస్లో మళ్ళీ నివేదిక సమర్పించాలి అని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజనయన్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండి కృష్ణ భాస్కర్కు లేఖ రాశారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు గల కారణాలపై విచారణ జరపనున్నట్లు అందులో పేర్కొన్నారు. సో ఎందుకు రద్దు చేశారు అని చెప్పి 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి మనకి కేంద్రం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దాన్ని నిన్న మనకి కిషన్ రెడ్డి గారు అఫీషియల్గా చెప్పారనమాట. సో ఇక డిజిటల్ బడ్జెట్ నిధుల లెక్క పక్క ఆర్థిక నిర్వహణలో మార్పులపై ఫోకస్. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు కాబోతోందట. సో శాఖలు పథకాల వారీగా నిధుల కదలికపై ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. సో ఇక డిజిటల్ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి గ్రీన్ ఛానల్ స్కీమ్స్కు ఆటంకం లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తారట. సో ఆర్థిక ప్రతిపాదనలు నిధుల గందరగోళానికి చెక్ పెట్టడానికి ఒక డిజిటల్ బడ్జెట్ అంటే నిధులు పక్కాగా డిజిటలైజ్ చేయడానికైతే ఉంటుందని చెప్పారు. సో మనం ఇక్కడ చూస్తే 37 కుక్కల డెడ్ బాడీల వెలికితీత అని చెప్పి సో యాచారంలో జరిగిన ఇన్సిడెంట్ అది. సో కర్ణాటక గవర్నర్ది అదే తీరు. సో ఇది అంటే గవర్నర్ వెళ్ళిపోయిన సంఘటన చూసాం కదా అసెంబ్లీ నుంచి, దానికి సంబంధించి హెడ్లైన్ అనమాట. సో ఇవి వెలుగు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.